న్యూజిలాండ్ టీ20 సిరీస్ తో పాటు టీ20 ప్రపంచ కప్ రెండింటికి భారత జట్టు దాదాపు ఒకే టీంతో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది ఆటగాళ్లతో భారత జట్టు ఉండనున్నట్లు తెలుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టు ఫార్మాట్ లో బలమైన ముద్ర వేయాలని భారత జట్టు చూస్తుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్ సన్నాహాలను బలమైన లక్ష్యంతో ప్రారంభించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్ ఫామ్ సమతుల్యతతో పాటు వ్యూహాన్ని అంచనా వేయడానికి చాలా కీలకంగా మారింది. ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ తో సిరీస్. న్యూజిలాండ్ భారత గడ్డపై కఠినమైన పోటీదారుగా ఉండనుంది. ఐపీఎల్ అనుభవం కారణంగా కివీస్ ఆటగాళ్లలో చాలా మందికి స్థానిక పరిస్థితులతో పరిచయం ఉంది. గత ఏడాది భారత్ పై టెస్ట్ సిరీస్ లో 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ ను తేలిగ్గా తీసుకోడు. అయితే టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో పరిస్థితి భిన్నంగా ఉండనుంది. 2023లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్ ను 2-1 తేడాతో వాడించింది. రాబోయే సిరీస్ జనవరి 21 నుంచి జనవరి 31 వరకు నాగ్పూర్ లో ప్రారంభమై తిరువనంతపురంలో ముగుస్తుంది. మిగిలిన మ్యాచ్లు రాయ్పూర్ జనవరి 23, గౌహతి జనవరి 25, విశాఖపట్నం జనవరి 28లో జరుగుతాయి. అదే సమయంలో టీ20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి టీమిండియా ఫిబ్రవరి 8న అమెరికాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్ లో జరగనుంది. పాకిస్తాన్ అర్హత సాధించకపోతే ముందుగా అంగీకరించిన ఒప్పందం ప్రకారం వేదికను శ్రీలంకకు తరలించవచ్చు. టీమిండియా ప్రపంచ కప్ ప్రణాళికలు. భారత జట్టులో అనుభవం, కొత్త ప్రతిభ కలగలిసి ఉన్నాయి. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది. గిల్ తన నిలకడ కారణంగా ఈ పాత్రకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తిలక్ వర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, శివన్ దూబే, హార్దిక్ పాండ్యా దృఢమైన మిడిల్ ఆర్డర్ ను అందిస్తారు. భారత జట్టు కోసం స్థిరత్వంతో పాటు భారీ షాట్లు కొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆల్రౌండ్ సమతుల్యతను అందిస్తారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తో పాటు నాయకుడిగా కొనసాగనున్నాడు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ 5గురు ఇటీవల టోర్నమెంట్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. ఇది భారత బౌలింగ్ ను పోటీలో అత్యంత బలమైన బౌలర్లలో ఒకటిగా నిలిపింది. న్యూజిలాండ్ సిరీస్ టీ20 ప్రపంచ కప్ రెండింటికి ఒకే జట్టుతో టీమిండియా స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. ఇది 2026 ట్రోఫీని గెలుచుకునే ఆత్మవిశ్వాసంతో కూడిన కోర్ టీమ్ గా ముందుకు సాగనుంది. 2026 టీ20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ సిరీస్ లకు టీమిండియా ప్రొపబుల్ టీమ్ శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, సంజు శాంసన్, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.